హాయ్ శౌర్య. హాయ్ కళ్యాణి. పంతులు గారు కూడా వచ్చేస్తే పూజ మొదలు పెడదాం. హలో, వచ్చేసారు పిల్లలు వచ్చేసారు. బొమ్మలు తీసుకుని రండి రండి. రండి రండి రండిరా. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం అండి. రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నా. రండి. రండి. సంపద, ముచ్చట పడ్డావుగా, కానివ్వు. దమ్ము, కాస్త నవ్వవే. నువ్వు మారవు. ఓం వాగర్ధాయో సంపృక్తో వాగర్ధత్పతిపత్తయే జగదత్పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం శివాయ నమః. ఓం పరమేశ్వర. పూజారి గారు, ఈ ఇల్లు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ పూజ జరిపి. అయినా ఈ పోలీసులు ఎప్పుడు ఇంతే, చెప్పగానే వెంటనే రారు. కాసేపు ఆనందంగా ఉండనివ్వ సిద్ధు. ఈ ఆనందం ఎక్కువసేపు ఉండదని మనకు తెలుసు కదా. ఏం మాట్లాడుతున్నావు వాసు? మా ఇంటి మీద కంప్లైంట్ రావటం ఏమిటి? అవునమ్మా, ఈ ఇంట్లో డ్రగ్స్ ఉన్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను చెప్పిన అడ్రస్కి వస్తే ఇక్కడ మీకు చాలా డ్రగ్స్ దొరుకుతాయి. అలాగే ఆ డ్రగ్స్ దందా చేసే నేరస్తులు కూడా దొరుకుతారు. ఈ ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయా? కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి ఎలాగో బుద్ధి లేదు. ఒక పోలీస్ ఆఫీసర్ వెళ్ళని తెలిసి కూడా మీరెలా వచ్చేశారు? వచ్చే ముందు అడ్రస్ తెలీదా మీకు? ఎవరింటికి వస్తున్నారో కరెక్ట్ గా తెలుసుకోరా? మాకు ఇన్ఫర్మేషన్ ఉంది.
అలాగే పర్మిషన్ కూడా ఉంది. మేం చెక్ చేయాలి. వాసు ఏంటిది? పండగ పూట అందరం ఇలా ఆనందంగా ఉంటే వచ్చి ఈ విధంగా చేస్తున్నావు? లేదు కళ్యాణి, మాకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది ఈ ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయని. అంటే నా ఇల్లు కూడా చెక్ చేస్తావా? డ్యూటీ అన్న తర్వాత మీ ఇల్లైనా మా ఇల్లైనా చెక్ చేయాలి. ఆఫీసర్వే, మీకు ఆ విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. సరే వాసు, నీ డ్యూటీ నువ్వు చేస్తానంటున్నావు, చేసుకో. మాకు భయమే ఉంది, కానీ ఒకటి, ఇల్లంతా వెతికిన తర్వాత నువ్వే మాకు క్షమాపణ చెప్తావు. చూస్తుండు. అలాగేనమ్మా. కానిస్టేబుల్స్, ఫాలో మీ. రమణ, సార్ ఎఫ్ఐఆర్ రాయ్. ఓకే సార్. సార్ నీ పేరు చెప్పు. సార్ నేను చెప్పేది వినండి సార్. చెప్పు. సార్ సార్ చెప్పు. సార్ నేను చెప్పేది వినండి సార్. నేను ఏ హెల్ప్ చేయలేని స్థితిలో నువ్వు నన్ను లాక్ చేసావు. శౌర్య, నిజంగా నేను ఏ తప్పు చేయలేదు శౌర్య. ఆధారాలతో రెడ్ హ్యాండెడ్గా దొరికాక కూడా ఏ సంబంధం లేదని ఎలా చెప్తున్నావు సిద్ధు? నువ్వు నిజంగా మారిపోయావు కదా. నీ లైఫ్ ఎలా సెటిల్ చేయాలా అని మేమంతా ఆలోచిస్తుంటే ఇదా నువ్వు చేసే పని? ఛే! నిజంగా డ్రగ్స్ కి నాకు ఏ సంబంధం లేదు శౌర్య. అవి నా గదిలో దొరకడం ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదు. మరి ఎవరి గదిలో దొరుకుతాయనుకున్నావు? ఆ, ఎవరి గదిలో అయినా అలా ఎలా దొరుకుతాయి శౌర్య? మారిన మనిషిగా మేమేదో ప్రశాంతంగా ఉందామనుకుంటే ఎవరో కావాలని ఇలా ఇరికించారు శౌర్య. ఎలా జరిగినా నువ్వు పూర్తిగా లాక్ అయిపోయావు సిద్ధు. ఇప్పుడు నిన్ను ఎలా బయటికి తీసుకురావాలో నాకు అర్థం కావడం లేదు. అంటే నేను తప్పు చేశానని నువ్వు కూడా నమ్ముతున్నావా? నేను నమ్మకపోయినా చట్టం నమ్ముతుంది. చట్టానికి ఆధారం కావాలి. అది దొరికింది కదా. నేను ఇప్పుడు ఈ కేసులో నుంచి కాపాడడం చాలా కష్టం. శౌర్యాన్ని బుక్ చేయాలనుకుంటే నేను ఇలా ఇరుక్కుపోయానంటే, డ్రగ్స్ కేసులో శౌర్యాన్ని ఇరికిస్తే జాబ్ పోతుందని, ఆ కుటుంబం ఇబ్బందుల్లో పడుతుందనుకున్నాను. కానీ మేం పెట్టిన డ్రగ్స్ ఎలా నా బ్యాగ్లోకి వచ్చాయి? అసలు నా ప్లాన్ ఎలా ఫెయిల్ అయింది? ఇది శౌర్య ప్లానా? ఇది ఎలా జరిగింది? శౌర్య గదిలో పెట్టిన డ్రగ్స్ సిద్ధు బ్యాగ్లోకి ఎలా వచ్చాయి? వాళ్ళని ఎలా దెబ్బ కొట్టాలో అనుకుంటే ఇలా రివర్స్ అయిందండి.
ఏంటి ఎలా జరిగింది అనేది అర్థం కాక అల్లాడిపోతున్నావు కదూ? ఉన్నట్టుండి బొమ్మల కొలువు చేయాలని అడిగిందంటే అనుమానించాల్సిన విషయమే. బొమ్మల కొలువును అడ్డు పెట్టుకుని ఏం ప్లాన్ చేయబోతున్నారు? ఏదో చేస్తున్నారు. అదేంటనేది మనం తెలుసుకోవాలి. వచ్చిందా? ఏంటి రాలేదా? నువ్వు మా మాటలు వినాలి అని కన్నయ్యకి కృష్ణుడి బొమ్మ ఇచ్చావు, గుర్తుందా? విన్. చూసావా సిద్ధు, టెన్షన్ మొదలైంది. కళ్యాణికి ఈ మధ్య తెలివితేటలు బాగా పెరిగాయి. వాళ్ళిప్పుడు మన గురించే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయబోతున్నాం అని. చాలా తెలివిగా మనం ప్లాన్ చేశాం కదా. కన్నయ్యకి ఇచ్చిన బొమ్మలో చిప్పు పెట్టాం. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడినా మనకు తెలిసిపోతుంది. కానీ మనకి తెలుస్తుందన్న విషయం పాపం వాళ్ళకి మాత్రం తెలీదు. కన్నయ్యకి ఆ బొమ్మ బాగా నచ్చింది కాబట్టి ఆ బొమ్మని వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టడు. వాడు వాళ్ళ పక్కనే ఉంటాడు కాబట్టి వాళ్ళ గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఆ బొమ్మలో నువ్వు చిప్ పెట్టి మా మాటలు ఎలా వినాలనుకున్నావో, మమ్మల్ని ఎలా దెబ్బతీయాలనుకున్నావో అలాంటిదే, సేమ్ టు సేమ్. కాకపోతే వాయిస్ క్లారిటీ, నాయిస్ డిటెక్షన్ ఉన్న హై క్వాలిటీ చిప్ ని దీంట్లో మేము పెట్టాం. మా మాటలు వింటూ మీరు మమ్మల్ని ఏదో చేయాలనుకున్నారు. అదంతా మేము విన్నాం. శౌర్య, నిన్ను ఎలా దెబ్బ కొడతానో చూడు. మేం కొట్టబోయే ఈ దెబ్బతో అటు నీ కెరీర్ పరంగాను, నీ ఫ్యామిలీ పరంగాను జీవితాంతం మాయని మచ్చలా మిగిలిపోతుంది. అంతకన్నా శత్రువుని కళ్ళ ముందే ఉంచుకుంటే కంట్రోల్ చేయడం ఈజీగా ఉంటుంది. ఆఫీసర్ చెప్పేది నిజమేనమ్మా. వాళ్ళు బయట ఉండటం మంచిది కాదు. కళ్ళ ముందే ఉండనిచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అందుకే వాడి తప్పు ఏం లేదని నమ్మినట్టుగా ఇంటికి తీసుకొచ్చాను. నీ ఆలోచన మంచిదే, కానీ వాళ్ళు దుర్మార్గులు. మారారు అని నమ్మి మోసపోయా. మళ్ళీ వాళ్ళ వల్ల ఇబ్బంది పడటం మంచిది కాదు శౌర్య. అందుకు కూడా ఏర్పాట్లు చేసి పెట్టామమ్మా. నువ్వే టెన్షన్ పడుకో. ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయింది. అసలు ఇది ఎలా జరిగిందో నాకేం అర్థం కావట్లేదు సామ్. నువ్వు కష్టపడి ప్లాన్ చేసావు, కానీ ఆ ప్లాన్ ని తిప్పికొట్టింది కళ్యాణి. కళ్యాణియా? ఏం మాట్లాడుతున్నావు శామ్? డ్రగ్స్ పెట్టి శౌర్యని ఏదో చేద్దామని మనం అనుకున్నాం. కానీ మన ప్లాన్ తెలిసినట్టుగా కళ్యాణి ఆ కేసుని నీ మీదకొచ్చేలా చేసింది. ఎలా?
మనం కన్నయ్యకిచ్చిన బొమ్మలో ఆడియో చిప్ పెట్టినట్టుగానే కళ్యాణి బొమ్మల కొలువు దగ్గరిచ్చిన బొమ్మలో చిప్ పెట్టింది. అక్క, ఏం చెయ్యాలో తెలియక మేమల్లాడుతుంటే మధ్యలో నీ గోలేంటి? రే, నీకు అర్థమైందో కాలేదో నాకు అనవసరం, కానీ పరిస్థితులన్నీ మారిపోయాయి. మంచిగా ఇంట్లో చేరారు, మీరనుకున్నది జరుగుతుందని నేననుకుంటుంటే ఇలా చేశారేంట్రా? ఏదైనా చేసే ముందు వెనక ముందు ఆలోచించుకొని కదా చేయాలి. వాళ్ళు నమ్మారు అనగానే గుడ్డిగా నీ ఇష్టానికన్నీ చేసేయడమేనా? ఇప్పుడు చూడేం జరిగిందో. ఈసారి ఏదైనా ప్లాన్ చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి చేయండిరా. అవతలున్నది శౌర్య, కళ్యాణి, చిన్నవాళ్లేం కాదు. వాళ్ళిప్పుడు బాగా తెలివి మీరిపోయారు. ఎంత తెలివి మీరిపోయినా ఏదో ఒక బలహీనత ఉంటుందక్క. నన్నింత దెబ్బతీసిన తర్వాత నేను మాత్రం చూస్తూ ఎలా ఊరుకుంటాను? దెబ్బకి దెబ్బ ఖచ్చితంగా కొట్టి తీరుతాను. నన్నే తిరిగి గెలిచానని వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు, కానీ వాళ్ళ ఆనందం ఎక్కువసేపు నిలబడదు. నన్నింతగా బుక్ చేసిన ఆ శౌర్యగాడిని, ఆ కళ్యాణిని ఇద్దరిని వదిలిపెట్టను. ఏంటి ఆఫీసర్ గారు, అద్దం ముందు అందానికి అంతగా మెరుగులు దిద్దుతున్నారు? ఎవరి ప్రేమలో అయినా పడ్డారా ఏంటి? అవును, పడ్డాను. కళ్యాణి అని మా ఆవిడ ప్రేమలో పడ్డాను. ఆవిడ ప్రేమలోనేనా లేక కొత్తగా మరెవరైనా? ఇంత అందమైన భార్య ఉండగా మరొకరిని ప్రేమించాల్సిన అవసరం ఏముంటుంది చెప్పు? ఈ అందం ముందు ఏ అందమైనా ఎంత చెప్పు? అబ్బా, నిజమా? నీతో అబద్ధం చెప్తానా? అది ఈ టైంలో పగలంతా ఇంటి పనితో వంట పనితో అలసిపోయి సాయంత్రం భర్త ఇంటికొచ్చే సమయానికి అందంగా ముస్తాబై ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఈ టైంలో నిజంగానే అందంగా ఉంటారు. అబ్బబ్బా, మాటలు బాగానే నేర్చారు. కానీ మీరు నేననుకున్నంత తెలివిగల వాళ్ళైతే కాదు. హలో, నా తెలివిని అనుమానిస్తున్నావా? నేను స్కూల్లో కాలేజ్లో అన్నిట్లో ఫస్ట్, అందుకే పోలీస్ జాబ్ వచ్చింది నాకు. చదివింది రాసి అవి తెలివితేటలు అనుకుంటే ఎలా? మీరు అంత తెలివిగల వాళ్ళైతే ఏది నేను చేసినవన్నీ చేయండి. చేస్తాను. పందెమా? పందెం. సరే, నేను చేసింది చేయండి. ఓడిపోతే 100 గుంజలు తీయాలి. ఓకే. ఏంటి ఆఫీసర్, మీరిద్దరు కలిసి మా నాన్నమ్మని టీస్ చేస్తున్నట్టున్నారు? అంత ధైర్యం మాకు లేదమ్మా. ఏదో కాళ్ళ నొప్పులంటే వాడు పడుతున్నాడు. అలాగా? మరి ఆ కాలికి నొప్పొస్తే ఈ కాలికి నొప్పి రాదా? ఒకేసారి 2 కాళ్ళు నొక్కలేం కదా కళ్యాణి. అప్పుడు ఈ కాలు నొక్కటం మొదలయ్యాక ఆ కాలు నొప్పి పుట్టడం మొదలవుతుంది. అందుకే
మీరు మనవడు కాబట్టి మీరు ఆ కాలు పట్టండి. ఈ కాలు ఈ మనవరాలు పడుతుంది. మనవడు మనవరాలు నీకు అలా సేవ చేస్తుంటే నాకు కూడా కాస్త కాళ్ళు లాగుతున్నట్టు అనిపిస్తుంది శివ. తాతయ్య అనిపిస్తుంది. పిల్లల్ని నేను బాధ పెట్టేది చాలక మీరు కూడా బాధ పెట్టాలనుకుంటున్నారా? చాలే ఊరుకోండి. ఇక చాలే వదిలేండిరా. ఏంటమ్మా నాన్న మీద కోపడుతున్నావు? చూడమ్మా, నేను ఆయన మీద కోపట్టమా? ఇంకా నయం, ఆయన ఏదో తమాషా చేస్తుంటే నేను తమాషాగా అంటున్నాను. ఏమైంది ఇద్దరు అలా కాళ్ళ దగ్గర కూర్చున్నారు? నాన్నమ్మకి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయంట. అవునా అమ్మా, వేణీళ్ళు తీసుకొచ్చి కాపడం పెట్టినా? ఎందుకు? నా మనవడు నొక్కుతుంటే నొప్పులన్నీ పటాపంచలైపోయాయి. ఏ మనవడేనా? మనవరాలు తిన కాలికి నొప్పి తగ్గలేదా? నిన్ను మెచ్చుకుంటే ఒకటి, వాణ్ణి మెచ్చుకుంటే ఒకటే అమ్మా. చూడు, ఎప్పుడు మిమ్మల్ని మీరు విడ తీసుకోకూడదు, సరేనా? అదే నొప్పులన్నీ తగ్గిపోయాయి. నా చిట్టి తండ్రి, రండి, మీ కాళ్ళు నేను నొక్కుతాను, మీరు రండి లోపలికి. ఏదో సరదాగా నాలే శివ. సరే కళ్యాణి, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి స్టేషన్కి వెళ్తాను. చాలు నాన్న, వద్దు. పర్లేదమ్మా, తింతల్లి. ఇంకా చాలు నాన్న, వద్దు. తింతల్లి, ఏం కాదమ్మా. ఈ విషయాన్ని నేనే నమ్మలేకపోతున్నాను. అది మీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఏం జరిగింది ఆఫీసర్? మీరింత టెన్షన్ పడుతున్నారేంటి? చెప్పు శౌర్య, ఏదైనా జరగరాంది జరిగిందా? ఎవరికైనా ఆపదుందా? చెప్పు శౌర్య. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నాకు తెలుసు, బట్ ఇంత త్వరగా వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అసలు నాకే తెలియకుండా జరిగిపోయింది. ఏం జరిగింది ఆఫీసర్? విషయం చెప్పకుండా ఏంటి మీరు? అసలు ఏం జరిగిందో చెప్పు శౌర్య. నీ మాటలు వింటే ఏమైందో ఏంటో అని భయమేస్తోంది. మన వాళ్ళకి ఎవరికైనా ప్రమాదమా, లేదంటే ఏదైనా ఆపదొస్తుందా? నేను ఇంతగా ఆతృత పడుతున్నానంటే ఆపదొచ్చినట్టేనా? మరెందుకంత ఆతృతగా ఉన్నారు, కంగారు పడుతున్నారు అంటే అర్థం అదేగా? ఏంటి శౌర్య, హడావిడిగా వచ్చావు, నువ్వు కంగారు పడ్డావు, మమ్మల్ని కంగారు పెట్టావు. ఇప్పుడు నీ పాటికి నువ్వు నవ్వుతున్నావేంటి? నేను నవ్వడమే కాదు, ఇప్పుడు నేను చెప్పే విషయం మీరు విన్నారంటే మీరిద్దరూ ఆనందంతో ఏమైపోతారోనని భయంగా ఉంది. ఆనందమా? మేమిద్దరం ఆనందపడే విషయమా? ఏంటది ఆఫీసర్? కొత్తగా నేను ఆనందపడే విషయాలు ఏముంటాయి? నా జీవితంలో ఆనందం అంటే కళ్యాణి ఆనందమే. కళ్యాణి సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నట్టే. అది కాక ఇంకేం ఆనందం ఉంది? మీ ఇద్దరు చాలా చాలా ఆనందపడే విషయం, అజయ్ మావయ్య జైలు నుంచి రిలీజ్ అవబోతున్నారు.
మీరనేది? కళ్యాణి, అనుపమా, కళ్యాణి. వీళ్ళెవరూ ఇంట్లో ఉన్నట్లేదు శివ. శౌర్య కూడా కనిపించడం లేదు. పల్లవి, అన్నయ్య, కళ్యాణి వాళ్ళెక్కడా? అది వాళ్ళు కళ్యాణి వాళ్ళు ఎక్కడని అడుగుతుంటే ఏదో అడగకూడని విషయం ఏదో అడిగినట్టు, చెప్పకూడని విషయం ఏదో చెప్పాల్సి వచ్చినట్టు అలా తడబడతావే. ఎక్కడికి వెళ్ళారు? అది వాళ్ళు సెంట్రల్ జైలు దాకా వెళ్లారు. ఏమిటి? సెంట్రల్ జైలుకి వెళ్ళటం ఏమిటి? అక్కడేం పని వీళ్ళకి? ఏమో అత్తయ్య, వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. నాకు ఏమీ తెలీదు. శౌర్య, కళ్యాణి, అనుపమమ్మ ముగ్గురు కలిసే వెళ్లారు. ముగ్గురు కలిసి వెళ్ళారా? ఎందుకు? అది మావయ్య గారు, ఈ రోజు అజయ్ బాబు గారు రిలీజ్ అవుతున్నారంట కదా. తీసుకొద్దామని అనుకుంటున్నారు. అంతకు మించి నాకేమీ తెలీదు. ఏమిటి? వాడు రిలీజ్ అవుతుంటే తీసుకురావడానికి వెళ్ళారా? ఎలా తీసుకొస్తారు వాడిని ఇంటికి? జరిగిందంతా మర్చిపోయారా? వాడి ఇంట్లో అడుగు పెట్టడం నాకు ఇష్టం లేదని వాళ్ళకి తెలీదా? శివ, ఇన్ని సంవత్సరాల తర్వాత వాడు రిలీజ్ అవుతున్నాడు. అలాంటప్పుడు వెళ్ళి చూడాలి, తీసుకొచ్చుకోవాలి అని కన్న బిడ్డకి కట్టుకున్న భార్యకి ఉండదా? చాలే ఊరుకొండానా. అన్నయ్య చేసిన పనికి ఈ ఇంటి పరువే పోయింది. అలాంటి పరువు తక్కువ పనిచేసిన వాళ్ల గురించి ఆలోచించడమే తప్పు. అలాంటిది ఇంటికి తీసుకొస్తారా? అమ్మే కాదు, అన్నయ్య ఇంట్లోకి రావడానికి నేను కూడా ఒప్పుకోను. వాడి ఇంటికి రావడానికి మాత్రం వీల్లేదు. అసలు నాకు ఒక్క మాట ఏమి చెప్పకుండా వీళ్ళెలా వెళ్లారు? వాడిని ఇంటికి తీసుకురావాలని ఎలా అనుకున్నారు? చనువిస్తే అలాగే ఉంటుందమ్మా. మరి ఆ అనుపమ ఏం చేసినా నువ్వేమనవు, కళ్యాణి ఏం చేసినా నువ్వేం మాట్లాడవు. కాబట్టి వాళ్ళ ఇష్టానికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాళ్ళ పాటికి వాళ్ళని ఎవరెవరినో ఇంటికి తీసుకొస్తున్నారు. వద్దన్న ఆ సంపదని సిద్ధుని తెచ్చిపెట్టారు. ఇప్పుడేమో అన్నయ్యని తీసుకొస్తా అంటున్నారు. అంతా వాళ్ళిష్టమే అయిపోయింది ఇంట్లో. కన్న కూతుర్నైనా నాకంటూ విలువ లేకపోయినా అందరికీ విలువిస్తావు నువ్వు. అందుకే వాళ్ళు నెత్తికెక్కి కూర్చున్నారు. దమయంతి, అవకాశం దొరికింది కదా అని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకో. వచ్చేవాడు పరాయివాడో పక్కింటోడో కాదు, నీ తోడబుట్టినవాడు, నా రక్తం పంచుకుని పుట్టినవాడు. వాడు రావడంలో తప్పేముంది? మీరు కూడా అలా మాట్లాడతారేమిటండి? కడుపుని మోసిన కన్న తల్లిని నేనే వాడిని వద్దనుకున్న తర్వాత ఇంకా ఇంటితో వాడికి సంబంధం. కన్న తల్లి బిడ్డ తప్పు చేసినా క్షమించాలి గాని శపించకూడదు శివ. అప్పుడు ఏదో జరిగిపోయింది. వయసు చేసిన తప్పులకి వాడి జీవితం సగం జైల్లోనే గడిచిపోయింది.
ఇప్పటికి కూడా నువ్వు వాడిని క్షమించకపోతే ఇంకెవరు క్షమిస్తారు చెప్పు? నేనుగా వాడిని క్షమించను, క్షమించలేను. ఎలా క్షమించమంటున్నావు నాన్న? ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయికి అన్యాయం చేసి మరొక అమ్మాయితో వెళ్లిపోయాడు. ఆ రోజే ఈ ఇల్లు అవమానంతో తల దించుకుంది. నలుగురిలోకి వెళ్లడానికి కూడా భయపడ్డారు మీరు. అదంతా మర్చిపోయారా మీరు? మీరు మర్చిపోయినా మేం మర్చిపోలేదు. మీరెన్నైనా చెప్పండి, నా గతం అడుగు ముందుకి పడినివ్వట్లేదమ్మా. గతం వదిలేండి మావయ్య. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తున్నారు, ఏం ఆలోచించకుండా పదండి. పదండి మావయ్య. నాన్నమ్మలా మాట్లాడినందుకు మీరేం బాధపడకండి నాన్న. అమ్మ కోపం మీకు తెలియంది కాదు కదా మావయ్య. మీరేం ఆలోచించకండి, 4 రోజులు పోతే అన్నీ సర్దుకుంటాయి. పదండి. ఆగండి. పదండి నాన్న. పదండి. అప్పటికీ ఇప్పటికీ అక్కేం మారలేదన్నయ్య. దాని గురించి వదిలేండి బావగారు. మీరు ఇంతకాలానికి ఇంటికొచ్చారు, అదే మాకు సంతోషం. నాన్న, పదండి నాన్న.